హిమాచల్ రాజధాని సిమ్లాలో అక్రమ మసీదును కూల్చేయాలని హిందూ సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. సిమ్లాతో పాటు కులులో బంద్ పాటించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ప్రజలు సంయమనం పాటించాలని ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. హిమాచల్లో అక్రమ మసీదుల వివాదం మరింత ముదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా నిర్మించిన మసీదుల్ని కూల్చేయాలని హిందూ సంఘాలు ఆందోళనల్ని కొనసాగిస్తున్నాయి. సిమ్లాలోని సంజోలి ప్రాంతంలో నిర్మించిన మసీదులోని అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని బంద్ కు పిలుపునిచ్చారు. సిమ్లా, కులు సహా ప్రధాన నగరాల్లో దుకాణాలను మూసివేశారు. మరోవైపు బంద్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. దేవభూమి సంఘటన ఆధ్వర్యంలో హిందూ సంఘాలు స్థానికులు మసీద్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 10 ఏళ్ల క్రితం చట్ట వ్యతిరేకంగా నిర్మించిన 4 అంతస్తుల మసీద్ను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా మసీద్ నిర్మించారంటూ నిరసనలు వెల్లువెత్తడంపై ముస్లిం కమిటీ స్పందించింది. మసీద్ అక్రమ నిర్మాణ భాగాన్ని తామే కూల్చేస్తామని పేర్కొంది. సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను కలిసి ఆ మేరకు వినతి పత్రం సమర్పించింది. అనధికార భాగాన్ని సీల్ చేయాల్సిందిగా కోరారు. అలాగే కోర్టు తీర్పుకు అనుగుణంగా అక్రమ నిర్మాణాన్ని తామే కూల్చేస్తామని ముస్లిం సంఘాలు తెలిపాయి. అయినప్పటికీ హిందూ సంఘాలు మాత్రం శాంతించడం లేదు. ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు సంయమనం పాటించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆందోళనకారులకు విజ్ఞప్తి చేసింది.